రఘురామ కృష్ణరాజు కేసులో విచారణకు ఎస్పీ దామోదర్ ముందు హాజరయ్యారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. విచారణకు సహకరించాలని సునీల్ నాయక్ ను ఆదేశించింది హైకోర్టు. సునీల్ నాయక్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన హైకోర్టు చట్టానికి లోబడే సునీల్ నాయక్ ను విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఇప్పటికే రఘురామ కృష్ణరాజు కేసులో ఎస్పీ దామోదర్ విచారణకు హాజరయ్యారు. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రేసీ, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఆహాన్ని చల్లార్చడానికి ఏపీ పోలీసులు పడరాని పాటలు పాడుతున్నారు. అందులో భాగంగానే బీహార్ వెళ్లి పాట్నాలో ఉన్నటువంటి ఐజీ సునీల్ నాయక్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని గత నెలలో చేశారు. అప్పుడు బీహార్ ప్రభుత్వంతో పాటు బీహార్ హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఏపీ పోలీసుల మీద, ఏపీ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరు వెళ్లి పాట్నాలో డైరెక్ట్గా ఐజీ సునీల్ నాయక్ ఇంటిలోకి గోడ దూకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మహిళలు, పిల్లలు ఉన్నప్పటికీ వారందరూ కూడా భయాందోళనకు గురి చేసే విధంగా ఏపీ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు మీద కూడా అప్పుడు బీహార్ ప్రభుత్వం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదో రూపంలో ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజు ఆహాన్ని చల్లార్చేందుకు రకరకాలుగా పోలీసులు అయితే ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే మొత్తానికి ఇప్పుడు హైకోర్టుకు వెళ్లడం ద్వారా విచారణకు హాజరయ్యేలాగా చేయగలిగారు. ప్రస్తుతానికి ఏపీ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, సునీల్ నాయక్ను మాత్రం అరెస్టు చేయడానికి వీలేదు, కాకపోతే విచారణ చేయండి అని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి వరుసగా 5 రోజుల పాటు విచారణ జరగబోతుంది. దానికి సునీల్ నాయక్ కూడా చట్టానికి లోబడి హాజరవుతానంటూ గతంలోనే చెప్పారు. ఆ మేరకు ఈరోజు హాజరయ్యారు. గుంటూరులో విచారణాధికారి దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి విచారణకు సునీల్ నాయక్ కొద్దిసేపు క్రితమే హాజరయ్యారు. ఏం జరగబోతుంది, ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు అనేది చూడాలి. కానీ ఏదో రూపంలో ఆయన అరెస్ట్ చేసి శిక్షించాలి, వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఏపీ పోలీసులు పెట్టినారు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు అనేక సార్లు ప్రభుత్వం మీద కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఇదే అంశాన్ని గురించి మాట్లాడారు. ఈయన తన మీద అత్యాయత్నం చేశారంటూ అనేక మంది పేర్లు పెట్టడంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సునీల్ నాయక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందంటూ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే నేపథ్యంలో ఎస్పీ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక టీం పాట్నా వెళ్లి మరి ఆయన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు బీహార్ హైకోర్టు అయితే ట్రాన్సిట్ ఆర్డర్ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆ రోజు వెనక్కి తిరిగి వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ను కూడా జారీ చేసినప్పటికీ గుంటూరులో ఉన్నటువంటి మొబైల్ కోర్టు ఆ రోజు ఏపీ పోలీసులు చాలా సీరియస్గా స్పందించింది. ఆల్రెడీ మీరు పాట్నా వెళ్లి అరెస్ట్ చేశామని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటువంటి కూడా గట్టిగా ప్రశ్నించడంతో దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఏదో రూపంలో అటు బీహార్ ప్రభుత్వం కానీ, బీహార్లో ఉన్నటువంటి హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొత్తం అంతా కూడా సునీల్ నాయక్ అండగా ఉన్నప్పుడు కూడా ఏపీ పోలీసులు మాత్రం ఏదో రూపంలో ఆయన్ని వేధించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నోటీసులు ఇచ్చి పిలిపించారు. ప్రస్తుతం గుంటూరులో విచారణాధికారి దామోదర్ నాయుడు ఎదురు ఆయన హాజరయ్యారు. ఈ రోజు నుంచి మొత్తం 5 రోజుల పాటు విచారణ అయితే జరగబోతుంది. అయితే చాలా స్పష్టంగా చట్టానికి లోబడి మాత్రమే విచారణ జరగాలి తప్ప అరెస్టు లాంటి సీరియస్ వ్యవహారం జోలికి మాత్రం పోవడానికి వీల్లేదని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. సునీల్ నాయక్ కూడా హాజరయ్యారు. గ్రేసీ, థ్యాంక్ యూ రవీందర్.